తండ్రి విచారముగా ఉండక సంతోషానంద భరితులై ప్రభా నా తండ్రి నిజముగా మమ్మల్ని ఎంత ప్రేమించి ప్రభా మరలా మా తండ్రి అయ్యా నీ సన్నిధికి ప్రభా నడిపించావయ్యా ఈ గొప్ప కార్యాన్ని మా ప్రభా మా జీవితాల్లో జరిగించినందుకై నిన్ను స్తుతించి నీ మహిమపరిచి ప్రభా అయ్యా నా తండ్రి ఈ సన్నిధానంలో విజ్ఞాపనలు చేయరీతిగా ప్రభావం నడిపించినందుకు నీకు స్తోత్రాలు. పాటలందరిలో మీరే మాకు సహాయకులుగా ఉండండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క హృదయాన్ని బలపరుస్తున్నాయా నీకు వందనాలు. చేయవలసిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు. మార్గంలో వారిని త్వరపెట్టి ప్రభా మీరే మీ సన్నిధానములకు మీ సముఖమును నడిపించమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. సమస్త విషయంలో చాలనందుకు నన్ను గ్రహిస్తున్నామని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సీఎం గీతం నుండి పాట సంఖ్య 67 పాడుకుందాం. పాట సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా అనే పాట మనం అందరం ఒకసారి నేను పాడతాను. రాని వాళ్ళు మనతో కలిసి మనం అందరం కలిసి పాడుకుందాం. దగ్గరగా దేవుని స్వరమెత్తి ఆయన కీర్తించి మహిమపరచడం మనకి ఎంతో గొప్ప భాగ్యం. కనుక పాడుకుందాం. సీఎం గీతం నుండి పాట సంఖ్య 67, 63 పాట. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్ర గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్ర గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి కలల క్షేత్రములారా కాంతి కలల క్షేత్రములారా పరమాకాశమా ఆకాశజనమా ఆయినమా ఆదిగోవాను ఆకాశజనమా ఆదిగోవాను
కార్యం గీతంలో నుండి దేవుడే నిజ దేవుడే అనే పాట, సాంగ్ నెంబర్ 43. మీ దగ్గర ఉన్న సాంగ్ షీట్స్ ఉంటే చూడండి. దేవుడే నిజ దేవుడే, నజరేయుడే నా రక్షకుడే అనే పాట పాడుకుందాం. అందరూ బిగ్గరగా దేవుని సన్నిధిలో సంతోషంతో స్వరమెత్తి దేవునికి దిద్దాం. ఒకసారి పాడదాం. అందరూ కలిసి మరొకసారి పాడటానికి ప్రయత్నించండి. దేవుడే నిజ దేవుడే, నజరేయుడే నా రక్షకుడే. దేవుడే నిజ దేవుడే, నజరేయుడే నా రక్షకుడే. బేత్లెహేములో నా కొరకు పుట్టిన నజరేయుడైన యేసే నా రక్షకుడే. బేత్లెహేములో నా కొరకు పుట్టిన నజరేయుడైన యేసే నా రక్షకుడే. యేసే నా ఆనందం, యేసే నా ఉత్సాహం, యేసే నా సంతోషం, యేసే నా ఉల్లాసం. యేసే నా ఆనందం, యేసే నా ఉత్సాహం, యేసే నా సంతోషం, యేసే నా ఉత్సాహం. దేవుడే నిజ దేవుడే, నజరేయుడే నా రక్షకుడే. దేవుడే నిజ దేవుడే, నజరేయుడే నా రక్షకుడే. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, నిన్ను చేరే వరకు నే నిర్దోషినైతినే. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, నిన్ను చేరే వరకు నే నిర్దోషినైతినే. యేసే నా ఆనందం, యేసే నా ఉత్సాహం, యేసే నా సంతోషం, యేసే నా ఉల్లాసం. యేసే నా ఆనందం, యేసే నా ఉత్సాహం, యేసే నా సంతోషం, యేసే నా ఉల్లాసం. దేవుడే నిజ దేవుడే, నజరేయుడే నా రక్షకుడే. దేవుడే నిజ దేవుడే, నజరేయుడే నా రక్షకుడే. కన్యగర్భమందు పుట్టిన పరిశుద్ధుడైన దేవా, పాపము లేకనే నీ సోదరునైతినే. కన్యగర్భమందు పుట్టిన పరిశుద్ధుడైన దేవా, పాపము లేకనే నీ సోదరునైతినే. యేసే నా ఆనందం, యేసే నా ఉత్సాహం, యేసే నా సంతోషం, యేసే నా ఉల్లాసం. యేసే నా ఆనందం, యేసే నా ఉల్లాసం, యేసే నా సంతోషం, యేసే నా ఉత్సాహం. దేవుడే నిజ దేవుడే, నజరేయుడే నా రక్షకుడే. దేవుడే నిజ దేవుడే, నజరేయుడే నా రక్షకుడే. మానవాళిని రక్షించే రక్షకుడవైన దేవా, రక్షణ పొందితిని, పరవశునైతిని. మానవాళిని రక్షించే రక్షకుడవైన దేవా, రక్షణ
యేసే నా సంతోషం, యేసే నా ఉల్లాసం. మరి పాడుకుందాం. మావే గీతంలో నుండి నూతనంగా పాడిన పాట బెత్లెహేమ బెత్లెహేమ అని పాట పాడుకుందాం. పాటల ప్రజల నుంచి మార్గలి సంవత్సరం నుంచి పాఠసంఖ్య క్రిస్మస్ సాంగ్ 2025 సంవత్సరంలోనే నూతనంగా పాడిన పాట బెత్లెహేమ బెత్లెహేమ అనే పాట పాడుకుందాం. బెత్లెహేమ బెత్లెహేమ యూదా ప్రధానులలో ఎంత మాత్రము, యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు, అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి, అధిపతి, అధిపతి నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి, అధిపతి, అధిపతి నీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును. బెత్లెహేమ బెత్లెహేమ యూదా ప్రధానులలో ఎంత మాత్రము, యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు, అల్పమైన దానము కావు. కన్న తండ్రి దృష్టిలో ఎన్నికలేని వాడు, కన్న తండ్రి దృష్టిలో ఎన్నికలేని వాడు కడసరి వాడైన దావీదును, కడసరి వాడైన దావీదును అధిపతిగా నియమించితివి, అధిపతిగా నియమించితివి. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి, అధిపతి, అధిపతి నీలో నుండి వచ్చును, నీలో నుండి బెత్లెహేమ బెత్లెహేమ యూదా ప్రధానులలో ఎంత మాత్రము, యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు, అల్పమైన దానము కావు. అల్పమైన దానము జనలక్ష్మి
మంచిది. కొంత సమయం దేవుని వాక్యం ధ్యానం చేసుకుని ప్రార్థనలోకి వెళదాం. ఇది మనకెంతో సంతోషకరమైన దినము కనుక ఈ సంతోషకరమైన సమయాన్ని దేవుడు మన జీవితంలో మనకే పరిచినందుకు, ఆయన మనకు తోడుగా ఏ ఏ పరిస్థితుల్లో వచ్చాడో, ఆయన సమీపంగా ఏ రీతిగా అనేకులకు సహకారిగా ఉన్నట్టు నా జీవితంలో దేవుడు ఏ ఏ విషయంలో తోడుగా ఉంటూ వచ్చాడో చూద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము పాత నిబంధన గ్రంథంలో నుండి నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. పేజీ నంబర్ 73 పాత నిబంధన గ్రంథంలో నుండి పేజీ నంబర్ 73 చదువు. 33వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసిననగా మోషే నీ సన్నిధి రానియడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, నా ఎడలను ఈ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుమని ఆయనతో చెప్పారు. చాలు. ఈ లేఖన భాగంలో ఒక సందర్భం ఏమిటంటే దేవునికి మానవునికి మధ్య జరిగిన సంభాషణ. ఆ మానవుడు ఎవరంటే మోషే. మోషే అంటే అర్థము నీటిలో నుండి తీయబడిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒక పేరు, ఒక నామం కలిగి ఉన్నారంటే దాని యొక్క అర్థము, ఆ అర్థానికి తగినట్టు జీవితం కలిగితేనే వారికి ఆ పేరు పెట్టబడుతుంది. ఆ రీతిగానే వారు అనేకులు ఆ పేరుకు తగ్గట్టు జీవిస్తారు. ఈనాడు మనం కూడా దేవ సంబంధమైన బిడలముగా మార్పు చెందిన తరువాత మన జీవితాల్లో కూడా ఏమొస్తే దేవుడు ఒక కొత్త పేరు ఇస్తారు కదా. ఆ పేరుకు తగినట్లుగా మనం ఏం చేయాలి? జీవించాలి. అయితే మోషే అనగా నీటిలో నుండి తీయబడిన వాడని అర్థం. తన జీవితంలో దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. 40 సంవత్సరాలకి దేవుని సంబంధమైన ఆలోచన విషయమై బుద్ధి వచ్చిందంట. ఎవరికి? మోషే. జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మోషేకి ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాల కంట దేవుడు తనని ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆయన ఉద్దేశాన్ని ఏంటో తెలుసుకోవడానికి 40 సంవత్సరాలు పడుతూ వచ్చింది. దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన తృష్ణ, ఆయనని నీ లోకంలోనికి ఎందుకు తీసుకుని వచ్చాడో, ఆయన దేవుని సన్నిధానంలో ఎందుకు కూర్చోబెట్టాడో ఆ ఉద్దేశము నువ్వు ఎరగటానికి నీ జీవితంలో ఎంతకాలం పడుతూ వచ్చింది? ఒకసారి గమనించుకో. హృదయంలో ఒకసారి ఆ ఆలోచనలోనికి రా. దేవుని తెలుసుకోవడానికి, దేవుని సన్నిధానంలో కూర్చోడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతూ వచ్చింది? దేవుని సన్నిధానానికి రాకముందు ఎక్కడున్నావు? లోకంలో అనేక రీతుల్లో, పాపంలో, సహవాసాల్లో అనేక రీతిలుగా నీ జీవితాన్ని నువ్వేం చేసుకున్నావు? పాడు చేసుకున్నావు. నీ క్రియను బట్టి, నీ చర్యను బట్టి నీ కుటుంబంలో అనేకులు ఏమయ్యారు? బాధపడ్డారు, కలత చెందారు. అదే రీతిగా మోషేని బట్టి కూడా, మోషే ఆ బిడ్డను కన్నప్పుడు మోషే యొక్క తల్లి పేరు ఏంటో తెలుసా? యొకోబేదు. ఏంటండి? యొకోబేదు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు పుడితే లోకమంతా ఎంతగా సంబరము, ఆశ్చర్యం జరుపుకుంటుందో, ఒక తల్లికి కుమారుడు పుడితే ఆ తల్లికి అంత సంతోషం లేదంట. ఇదేంటి? ఇది సంతోషించాల్సిన విషయం కదా. కానీ ఆమె ఏం
చేసిందంటే చాలా దుఃఖము, బాధ. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ రాజ్య పరిపాలన చేస్తున్న ఆ రాజు ఏం చేశాడో తెలుసా? 3 నెలలు పుట్టిన మగపిల్లల్లో 3 నెలల లోపు పుట్టిన వారందరినీ ఏం చేయాలి? చంపేయాలి. ఎంత బాధాకరమైన విషయం కదా అది. ఇలాంటి ఒక విషయం మనకే వస్తే ఎంత బాధపడతాం. లేక దేవుడు ఇచ్చాడు. ఈ స్థితిలో నేను సంతోషించి నా కుమారుని పెంచుకోవాలి కదా. ఇట్లాంటి స్థితిలో నేను ఆ కుమారుని నా చేతిలో ఎట్లా చంపుకుంటానని బాధపడతాను కదా. అయితే యొకోబేద ఏం చేసిందంటే, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఈ బిడ్డ పక్షాన ఉంది కనుక నేను ఈ బిడ్డను చంపడానికి ఏమాత్రం ఇష్టపడలేదంట. ఆ బిడ్డను ఏం చేసిందంటే దాచిపెట్టింది. 3 నెలలు దాచింది. ఇంకా 3 నెలల తర్వాత బిడ్డను దాచడం ఆమె వల్ల కాక ఆమె ఏం చేసింది తెలుసా? ఒక జమ్ము పెట్టెని తయారు చేసి మంటికి పూసి ఆ పెట్టెలో బాబును పెట్టి ఇక నీళ్ళలో వదిలింది. అందుకని మోషే అంటే అర్థం నీటిలో నుండి తీయబడినవాడు. ఈ కుమారుడు పుట్టినందుకు తల్లికి ఏమాత్రం సంతోషం లేదు. ఎందుకంటే రాజు ఏం చేశాడు? చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే దేవుని ఉద్దేశం చూడండి, దేవుని ప్రణాళిక చూడండి. ఎవరైతే చంపమని ఆజ్ఞ ఇచ్చాడో వారి ఇంటిలోకి ఈ కుమారుని పంపించి వారి కుమార్తె ద్వారానే పెంచుతూ బలమైన విద్యను నేర్పుతూ అనేకమైన శాస్త్ర విద్యను సమస్తాన్ని విద్యనంతటిని నేర్చుకోవడానికి దేవుడు ఏం చేశాడు? ఆ ఇంటినే కోరుకున్నాడు, ఆ స్త్రీని ఏర్పరచుకున్నాడు. ఆమెతోటే నేను రాజరికమైన బిడ్డగా పెంచుతూ వచ్చాడు. ఈనాడు మరి అనేక సందర్భాల్లో చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో సంతోషం వస్తుంది, కొన్ని విషయాల్లో ఏమొస్తుంది? దుఃఖము, బాధ కలుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ రీతిగా అక్కడ రాజు యొక్క కుమారుడుగా పెంచబడుతూ వచ్చిన మోషే విషయంలో అసలు తాను ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి 40 సంవత్సరాలు పడుతూ వచ్చింది. ఎంతంట? 40 సంవత్సరాలు పడుతూ వస్తే అప్పుడు బుద్ధి వచ్చి మరలా దేవుడు తను దర్శించినప్పుడు అంటున్నాడు, ఒకప్పుడైతే నీ సన్నిధి నాకు తోడుగా లేనప్పుడు ఏ రీతిగా జీవించానని, ఇప్పుడైతే నీ కరుణ కటాక్షము నీ కృప నా మీద ఉంచావు కదా. చూద్దాం, మాట చూద్దాం రండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసిననగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? కటాక్షము కలిగినదని ఈ దేని వలన తెలియబడును అంటే ఆయన సన్నిధి ఈయనతో వస్తేనే అది తెలియబడుతుంది. నీ సన్నిధి లేకపోతే, అయ్యా నువ్వు నాకు తోడుగా రాకపోతే అది నాకు తెలియబడదు. ఎందుకంటే నీవు లేకపోతే నేను వెళ్ళలేను. నా మార్గము అగమ్యగోచరము కావాలి. ఎందుకంటే నేను తెలియక మునుపు, నేను గుర్తెరగక మునుపు నా మార్గం అగమ్యగోచరం. ఎడిపోదునో ఏమవుదునో మా దాన్ని ఏమవుదునో ఎడిపోదునో అనే ఆ ఉద్దేశంతో బాధలో ఉంటున్న ఆ స్థితిలో మోషే ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. కటాక్షాన్ని నాకు కనపరచమంటున్నాడు. చూద్దాం రండి లూకాసు వార్త. ఈ కటాక్షం విషయంలో లూకాసు వార్త 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. అక్కడ మోషే అంటున్నాడు, నీవు నాకు తోడుగా వస్తేనే, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితేనే నేనేం చేస్తాను? నేను బయలుదేరతాను. నిర్గమాకాండము పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 2వ పుస్తకం. బైబిల్లో 66 పుస్తకాల్లో 2వ గ్రంథమైన ఆ గ్రంథం పేరేంటండి? నిర్గమాకాండం. నిర్గమాకాండం అంటే బయలుదేరటం. నిర్గమ అంటే ఏంటి? బయలుదేరటం. వాళ్ళు ఎక్కడికి బయలుదేరుతున్నారు? పాపంలో ఉన్నారు, అప్పటిదాకా చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, నిందలు, నిట్టూర్పులు, అవమానములు, బానిసత్వ స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న వారినంట దేవుడు ఏం చేశాడు? బయలుదేరండి, ఇక్కడి నుంచి బయలుదేరండి అని చెప్పి నిర్గమాకాండంలో మాట్లాడుతుంటున్నాడు. ఆ స్థితిలో ఉన్న వారిని విడిపించి బయలుదేరుతున్న సమయంలో మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటేనే, నీ సన్నిధి నాకు తోడుగా వస్తే. ఇక్కడ మరి కూడా చెప్తుంటుంది. మరి ఏమంటుందో తెలుసా? ఏమంది? చదవండి తీసిన వారు. మరి ఏం చెప్తూ
వచ్చింది? లూకాసు వార్త 1వ అధ్యాయము మనం చదువుకున్న లేఖన భాగంలో 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనమేమిటో అని ఆలోచించుండగా. చాలు. ఇక్కడ మరియకు దేవదూత వచ్చి ఆమెట ఏం చేసింది? ఈ శుభవచనం మాట్లాడుతూ వచ్చింది. ఏం మాట్లాడంటే, ఆమెను చూచి దయాప్రాప్తురాలా, ప్రభు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ప్రభు దయ పొందుకున్నావు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మోషేతో కూడా అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటేనే నేను బయలుదేరుతాను. ఇప్పుడు దాకా నేను పాపంలో, అవిధేయతలో, చీకటిలో, బానిసత్వ స్థితిలో ఉన్నాను కదా, వెట్టి చాకిరిలో ఉన్నాను కదా, ఇప్పటి నుంచి నువ్వు నన్ను విడిపిస్తాను అంటున్నావు. ఇక్కడి నుంచి నేను అందరినీ తీసుకొని వెళ్ళాలంటే నీ సన్నిధి నాకు, నీవు నాకు తోడుగా. దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుందో తెలుసా? కారు మేఘములు, కటిక చీకటి ఉన్న పరిస్థితులు కూడా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని మార్గము సరళం చేస్తాడు. కారు మబ్బులు కమ్ముకుంటేనంట మనుషులుగా మనకి భయం కలుగుతుంది కదా. మొన్న మొందా తుఫాను, ఇంకా ద్విత్వా తుఫాను అని చాలా తుఫాన్లు వచ్చినప్పుడు ఒక సహోదరిని దర్శించడానికి వెళ్తే వృద్ధురాలు అంటుంది, నేను 2 చేతులు ఎత్తే, అయ్యా మా ఇంటి మీద తుఫాన్ రానియద్దు, ఎందుకంటే వాళ్ళ బ్రేకులు చాలా భయపడిపోతుంది, చాలా కింద ఉంది ఇల్లు, పెద్ద గాలి వస్తే ఏమైపోద్దో, నేనేమో నడవలేని స్థితిలో ఉన్నాను, నా కుమార్తె ఏం చేస్తుంది నన్ను అని చెప్పి నేను 2 చేతుల పైకి ఎత్తి పడకలోనే ఉంది ఆ తల్లి ప్రార్థన చేసిందంట. ఈ తుఫాను నాకే కాదు, ఎవరికి ప్రమాదం రాకుండా, మా ప్రాంతాల్లో లేకుండా దీనికి సహాయం చేయ, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచాయి. ఎందుకంటే ఆమె పడింది, పడి నడుము ఎముక, తొంటి ఎముక ఏమైంది? విరిగిపోయి ఆపరేషన్ లో ఉంది, పడకలో ఉందాము. చూడండి, పడకలో ఉంది కూడా ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచాయి, ఈ తుఫాను మా మీదకి రానికుండా మాకు క్షేమం దయచేయి. అందరూ ఎటుబడితో పోదాం అనుకుంటున్నారు, ఏమేం చేసింది? అసలు రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దాన్ని నిమ్మడపరిచాడు. అందుకని అక్కడ ఏం జరుగుతుందంటే, ఆయన సన్నిధిని తోడుగా వచ్చే అనుభవం, ఆ అనుభవంలో కష్టం వచ్చిన, కారు మబ్బులు వస్తే మనుషులమైన మనకు భయం కదా. అయితే నెమలి తెలుసా మీకు? చూసారా మీరు ఎవరైనా ఎప్పుడైనా నెమలుల కంట కారు మబ్బులు కమ్మితే చాలా సంతోషం. అదేం చేస్తుందో తెలుసా? పురివిప్పి, అది ఎప్పుడు పడితే అప్పుడు పురివిప్పదు. కష్టంలో అల్లకల్లోలం అయిపోతున్న పరిస్థితుల్లోనే అదేం చేసింది? నాట్యం చేస్తుంది, పురివిప్పింది. నెమలి యొక్క పురివిప్పినప్పుడు అది ఎంత అందముగా ఉంటుందో కదా. నెమలి పురివిప్పి నాట్యం చేయక మునుపు ఈగలు తీసేసి కూడండి అందవిహీనంగా ఉంటుంది, అందవిహీనంగా ఉంటుంది. పురివిప్పక మునుపు, పురివిప్పిన తర్వాత అది చూడటానికి ఎంతో అందముగా, సంతోషముగా, కనుల విందుగా ఉంటుంది. ఎప్పుడు? ప్రతికూల పరిస్థితుల్లో, కష్టములో, నష్టములో, కారు మబ్బులు గమ్మి గాలి తుఫానులు వస్తూ అటు ఇటు ఈడ్చి దెబ్బలు కొడుతుంటే ఎంత భయంకరమైన పరిస్థితులు కదా. కానీ నెమలికి ఏంటంట? సంతోషం. అది సంతోషంతో నాట్యం చేస్తుందంట. ఈనాడు కారు మబ్బులు నీ జీవితంలో కమ్మిన పరిస్థితుల్లో ప్రభు నీకు తోడుగా ఉంటే, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? సంతోషం. మరి ఈ విషయంలో కూడా శుభవచనం తీసుకొస్తే ఆమె ఈ శుభవచనం ఏమైందో చూడు, మానవుని యొక్క ఆలోచన ఉద్దేశం చూడు. శుభవచనం మనకి సంతోషం, శుభవార్త తీసుకొస్తుందంట. అట్లాంటి అది ఏ రకమైన శుభవార్త అని ఆలోచన చేసే మనిషి యొక్క తత్వం. మరి కూడా దేవదూత గాబ్రియల్ దేవదూత వచ్చి, నీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు ఆ శుభవచనం ఏమిటో అని తన మనసులో ఆలోచన చేసుకుని తొందరపడుతున్నని బ్రతుకులో ప్రభు ఏం చేస్తున్నాడు? శుభవచనాన్ని తీసుకొచ్చి ఏంటంటే, నువ్వు ఎక్కడెక్కడెక్కడో ఈ దేవుని సన్నిధిని తోడు రాకమునుపు మోషే ఎక్కడెక్కడో జీవిస్తూ వచ్చాడు. మళ్ళా ఆయన చిత్తాన్ని తెలుసుకున్నాక అంటున్నాడు, అయ్యా బయలుదేరే సమయంలో నువ్వు మాకు తోడుగా ఉన్నాడు, నువ్వు మాకు తోడై ఉండాలి, నువ్వు మాతో ఉంటేనే మేము బయలుదేరుతాం, లేకపోతే బయలుదేరు. నువ్వు మాకు తోడై నీ ప్రసన్నతను, నీ సన్నిధిని, నీ ఉద్దేశాన్ని మాకు తెలియపరిస్తేనే, మాతో ఉంటేనే మేము బయలుదేరుతాం, లేకపోతే మేము మీ సన్నిధికి
విడిచి మేము వెళ్ళం, ఒక అడుగు కూడా వేయలేమంటూ వచ్చారు. మరి ఒక వచన భాగంలో కదా ఆఫ్రికా ఖండంలో అంట అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? కొండ జాతి ప్రజలు వారు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని రాజుగా ఏర్పరచాలంటే, చూడండి, ఒక వ్యక్తిని రాజుగా ఏర్పరచాలంటే ఏం చేస్తారు తెలుసా? ఆ వ్యక్తిని అంట ఒక రాత్రంతా నువ్వు అడవిలో ప్రయాణం చేసి క్షేమంగా తిరిగి వస్తే నువ్వు ధైర్యవంతుడవని, నువ్వు భయపడేవాడివి కాదని, నువ్వు పిరికివాడివి కాదని మేము నమ్మి నేనేం చేస్తాం? రాజుగా నిన్ను ఏర్పరుస్తామని చెప్పినప్పుడు దేవుడు తోడై ఉండే విధానం చెప్తున్నాను చూడండి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, రేపు నేను రాజుగా అభిషేకిస్తాం, పట్టాభిషేకం చేస్తామని, అయితే నువ్వు ఈ రోజు రాత్రంతా ఏం చేయాలి? నువ్వు ఎక్కడ ఉండాలి? అడవిలో నివసించి ఉదయకాలం మరలా నువ్వు అడవిలో నుండి బయటికి రావాలి. అప్పుడే నేను రాజుగా నిన్ను అభిషేకిస్తాం, నేను పట్టాభిషేకం చేస్తామని చెప్పినప్పుడు ఆ కుమారుడు ధైర్యం చేసి అడుగులు ముందుకు వేసుకుంటూ అడవిలోకి వెళ్ళాడు. అడవుల్లో ఏముంటాయండి? మనకు తెలుసు కదా, అడవిలో లైట్లు ఉంటాయి, రోడ్లు ఉంటాయి కదా, ఆకలి వేసి తినడానికి అన్నీ ఉంటాయా? ఉండవు. కటిక చీకటి, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు, రాళ్ళు ఉంటాయి, కొండలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, విష జంతువులు ఉంటాయి కదా. ఈ వ్యక్తి తన అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇతను వెళ్తుంటున్నప్పుడంట తన తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. కుమారుడుగా ఉన్న తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది తెలుసా? ఒకవేళ నా కుమారుడు భయపడతాడేమో, తనకి ఎవరు లేరని, తనతో ఎవరు ఉండరని దిగులు పడుతూ భయపడుతూ తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపుతాడు అనగా ఈ తండ్రి ఏం చేశాడు? కుమారుడికి తెలియకుండా తన వెనకే వస్తున్నాడంట. ఏ పరిస్థితుల్లో, ఎప్పుడు, ఏ సందర్భంలో భయపడతాడో తన భయాన్ని ప్రదర్శిస్తాడు. అప్పుడు నేనున్నానయ్యా, నీ వెనకే ఉన్నాను, నీకు సహాయకుడిగా ఉన్నాను, నువ్వేం భయపడద్దు, నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించు, నువ్వు ఒంటరిగా అడవి దాటమన్నారు కదా అని తండ్రి రహస్యంగా కుమారుడు తెలియకుండా ఏం చేశాడు? వెనకాలే వస్తున్నాడు. ఆ కుమారుని యొక్క ధైర్యాన్ని, ఆయన తెలివిని, ఆయనకున్న చమత్కారపు స్థితిని తండ్రి గుర్తెరిగి ఇతనిలో ఏ భయము లేదు, ఇతను దేనికి భయపడట్లేదు అని చెప్పి ఆ తండ్రి ఉద్దేశం కలిగి ఏం చేశాడంటే ఇంకా రహస్యముగానే తనతో పాటు తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి అడవిలో నుండి బయటకు వచ్చారు. తెల్లవారుజామున అందరు కలిసి నీకు భయం లేదు, నువ్వు ఏ స్థితిలో నువ్వు ధైర్యంగా ఉంటావని చెప్పి ఆ కుమారుని ఏం చేశారు తెలుసా? రాజుగా పట్టాభిషేకం చేశారు. అంటే ఇది దేని సూచిస్తుంది, దేని తెలుపుతుందంటే సన్నిధి, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి. నీ సన్నిధి నాకు తోడుగా తీసుకొస్తే, నువ్వు నాతో ఉంటేనే నేనేం చేస్తాను? బయలుదేరుతాను. ఏ పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితుల్లో ఏం చేయాలి? దేవుని సన్నిధిని తోడుగా ఉంచుకోవాలి. అందుకని మరి కూడా అయ్యా ప్రభు నీకు తోడుగా ఉన్నాడమ్మా, నువ్వు కన్యవు కదా, కన్య గర్భవతి అయితే లోకం ఏంటి మాట్లాడుతుందో తెలుసు, స్త్రీలంగా మనకు తెలుసు కదా. వివాహం కాని స్త్రీ గర్భము దాల్చి బిడ్డలు కంటే లోకము కాకై పొడుస్తుంది, నిందిస్తుంది, నిన్ను అవసరమైతే నిన్ను చంపడానికి కూడా వెనుకాడు. అటువంటి స్థితిలో నువ్వు భయపడతావేమో, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, నీకు శుభం, నీకు నువ్వు దయాప్రాప్తురాలివి. ఎవరి దయ తెలుసా? దేవుని కృపకు పాత్రురాలివయ్యావు. దేవుని కృప నీకు తోడుగా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించావు. పుట్టబోకు శిశువు అందరిలాంటి వాడు కాదు, ఆయన ప్రత్యేకించబడిన వాడు. చూద్దాం ఆ వచన భాగంలో, నిన్ను ప్రత్యేకించజేయడానికే. లూకాసు సువార్త మనం చదువుకుంటూ వచ్చాము చివరి భాగంలో. లూకాసు సువార్త 1వ అధ్యాయము ప్రత్యేకించుటకై అనే మాట చూద్దాం రండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము ఆ మాట చదువుదామా? ప్రత్యేకించుటకై వచ్చాను మాట రాయబడుతుంది. 30వ వచనం చూద్దాం రండి. అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై
ఉండునని ఆమెతో చెప్పాను. ఆ ప్రత్యేకించడానికి కూడా అంట నిర్గమకాండం 33వ అధ్యాయంలోనే ఉన్నది. ఆ వచ్చిన భాగం 16వ వచనం చివరి భాగంలో ఉంటుంది. చదువుదాం రండి. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడదమని ఆయనతో చెప్పాను. ఏం చేయాలంట? దేవుడి లోకంలోకి రాగలక ఆ సందర్భము, ఆ కారణం ఏంటంటే ప్రత్యేకించబడటానికి. దేనికి? ప్రత్యేకించబడటానికి. కష్టంలోను, బాధలోను, నిందలోను, నిట్టూర్పులోను, అవమానంలోను, అనారోగ్యంలోను, ప్రతికూల పరిస్థితుల్లోను మేము లోకంలో ఉన్న ప్రజలు ఆలోచనలు కలిగిన వారము కాము. ఎందుకంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి మాకు తోడుగా ఉన్నదని ప్రత్యేకింపబడిన వారముగా ఉండటకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరియ ఏర్పరచుకున్నాడు, ఇక్కడ మోషేని ఏర్పరచుకున్నాడు. మరియే కాదండి, జకర్యా, ఎలిజబెత్లను, గొర్రెల కాపరులను కూడా ప్రభు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన జన్మ విధానంలో ఎవరెవరైతే భయపడుతున్నారో వారందరికీ తెలియపరిచాడు. గొర్రెల కాపరులు భయపడుతుంటే తెలియపరచలేదా? వారి యుద్ధకు వెళ్ళి ఇదిగో భయపడుకుని ప్రజలందరికీ కలుగుపోకు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. గొర్రెల కాపరులకు ఏం భయం అంటే, గొర్రెల కాపరులు ఎక్కడ ఉంటున్నారు? అడవుల్లో, ఊరి బయట పొలాల్లో ఉంటున్నారు, చీకటిలో ఉంటున్నారు, అంధకారంలో ఉంటున్నారు. ఎటు నుంచి ఏం వస్తుందో, ఈ గొర్రెల మీదకి వాటిని సంహరించడానికి ఏ జంతువు వస్తుందో, లేకపోతే ఏమి వచ్చి నష్టపడతాము మేమని చెప్పి వారు భయపడుతుంటే, భయపడబాకండి అయ్యా, ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన సువర్తమానాన్ని మీకు తెలియపరుస్తున్నాము, మీరు ధైర్యంగా ఉన్నారు. జకర్యా, ఎలిజబెతులు గర్భఫలం లేక భయపడుతుంటే వారితో కూడా దేవుడు అంటున్నాడు, భయపడకుడి, నేను మీకు తోడే ఉన్నాను. ఈ దినము నీతో కూడా దేవుడు మాట్లాడుతుంటున్నాడు, భయపడకు, ఈ సన్నిధిని, నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతున్నాను. ప్రతి పరిస్థితుల్లో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూద్దాం మరి ఒక భాగం మీకా గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందామా? మీకా గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు, పేజీ నంబర్ 765. మీకా గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేయుదును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఇక్కడ ఎవరి సంతతిని మాట్లాడుతున్నాడో తెలుసా? యాకోబు సంతతి. మనం అందరం ఎవరమంటే యాకోబు సంతతి వారమే. యాకోబు అనుభవం, యాకోబు యొక్క స్వభావం, యాకోబు యొక్క స్థితి కలిగిన వారు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. మోసగాడైన అనుభవంలో అనేక రీతిలుగా నష్టపడిపోతున్న జీవితంలో ఉన్న యాకోబుతో అంటున్నాడు, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును. దేవుడు ఏం చేయడానికి వచ్చాడు? పోగు చేయడానికి. ఏమేమి పోగొట్టుకున్నావు ఈ జీవితంలో ఇంతవరకు? నీ కుటుంబంలో ఏమేమి పోయినాయి? నీవేమేమి పోగొట్టావు, నష్టపరిచావు? వాటన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పోగు చేస్తున్నాడంట. ఎట్లా? గొప్ప ధ్వని పుట్టినట్లుగా, మనుషులు విస్తారముగా కూడి వచ్చినట్లుగా. ఎవరి నుండి? నీ నుండి. నీ ద్వారా దేవుడు నీకు తోడయండి, నీకు ముందుగా నడుస్తూ, నీకు నాయకుడుగా ఆయన ఉంటూ ఆయన ఏం చేస్తాడంట? నిన్ను ముందుండి ఆయన నడిపిస్తూ, నీవేవైతే పోగొట్టుకున్నావో, ఏంటైతే నష్టపరుచుకున్నావో వాటన్నింటినీ మరలా నీకు సమకూర్చి విస్తారముగా నిన్నేం చేస్తాడు? విస్తారముగా కూడి వచ్చేలాగా, నిన్ను బట్టి అనేకులు దేవుని సన్నిధికి కూడి వచ్చేవారుగా చేస్తారు. చూడండి అక్కడ ఏం జరుగుతూ వచ్చింది. తన స్థితి ఏంటి? మోసకరమైన స్థితి, అనేక రీతిలుగా నష్టపడిపోతున్న స్థితి. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే, నష్టపడిపోతున్న నా జీవితంలో ప్రభా, ఈ లోకంలో నువ్వు వచ్చావని, నువ్వు నా కొరకు నన్ను రక్షించడానికి, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచడానికి,
అనేక భయభీతుల్లో ఉన్నప్పుడు నన్ను బలపరచడానికి, ధైర్యపరచడానికి నువ్వు వచ్చిన స్థితిలో నేను గుంటలకు మునుపు నా జీవితంలో నాకున్న పరిస్థితులను బట్టి నేనేం పోగొట్టుకున్నాను, ఏమేమి నష్టపోయాను, వాటిని విస్తారముగా నాకు ఇచ్చే దేవుడు, పోగొట్టుకున్న దాన్ని పోగు చేసే దేవుడు అంట. రాసి పెట్టుకో, మనసులో భద్రంగా ఈ మాటలను భద్రం చేసుకో. నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావు? సంతోషాన్ని పోగొట్టుకున్నావా? ఆనందాన్ని పోగొట్టుకున్నావా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? ఆర్థికంగా స్థితిని పోగొట్టుకున్నావా? చదువుకుని బిడ్డలైతే నాను తక్కువగా ఉంది, దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడి వైపు తిరగకుండా, నీకున్న అందమును బట్టి, జ్ఞానమును బట్టి, నీకున్న కండబలాన్ని, బుద్ధిబలాన్ని బట్టి దేవుడి మీద ఆధారపడకుండా ఏ ఆనందాన్ని పోగొట్టుకున్నావో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నారు? మళ్ళా పోగు చేయును. దేవుడి సన్నిధానంలో మనం ప్రార్థించినట్లయితే రెండవదిగా దేవుడు ఏం చేస్తాడట? ఆయన సన్నిధిని తోడుగా ఉంచి నీ స్వభావం ఎటుదైనా కానీ ఆ స్వభావాన్ని మార్చి ఆయన ఏం చేస్తానంటున్నాడు? పోగు చేస్తాడంట. నిన్ను బట్టి అనేకులు విస్తారముగా కూడి వచ్చేలాగా ఆయన సన్నిధిలో నీవు ఆయన కొరకు సాక్షిగా నిలవబడినప్పుడు, ఆయన కొరకు వింతైన గొప్ప కార్యాలను దేవుడిని ఎడ జరిగించి అనేకులు విస్తారముగా మరలా కూడి వచ్చేటట్టు, నిన్ను అని చేదరించి, నిన్ను ఈర్షించుకొని, వద్దనుకొని విడిపోయిన వారు మళ్ళా తిరిగి ఏం చేస్తారు? విస్తారముగా కూడి వస్తారు. ఏ సందర్భాలు నీ జీవితంలో ఎవరిని తలపోసుకో. దేవాలను మళ్ళా నిలబెట్టాయా? ఎక్కడ పడిన స్థితిలో, ఎక్కడ కురిగిపోయిన స్థితిలో నా జీవితం ఉన్నదో ప్రభా, దాన్ని మళ్ళా బాగు చేయడానికి, సమకూర్చడానికి నువ్వు వచ్చిన దేవుడు. నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచిన దేవుడు అయ్యా. ఆనాడు మోషే, ఆనాడు మరియా, జక్కయ్య, ఎలిజబెత్ వారి జీవితాల్లో వారు ఏ విషయాల్లో భయపడుతున్నప్పుడు నీ కృపను, దయను వారికి తోడుగా ఉంచి, నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి వారిని వారి మార్గంలో నడిపిస్తుంటున్నావు. అప్పుడు వారిని ఏ రీతిగా బలపరిచావో మమ్మల్ని కూడా బలపరిచాయి. నీ సన్నిధిని మా మీద ప్రకాశింప చేయమని మనము ప్రార్థన చేద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 32వ వచనం చూద్దాం రండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 32వ వచనంలో ఇక్కడ ఆయన స్వాస్యములు మాట్లాడుతుంటున్నారు. చూద్దాం. 32వ అధ్యాయము 32వ వచనంలో మేము కాబట్టి మోషే వారిని గూర్చి, క్షమించండి, 32వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనం. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరును, కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలు గోత్రములలో ఇతరుల కుటుంబముల ప్రధానులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను గాదీయులు, రూబేనీయులు అందరూ యెహోవా సన్నిధిని సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలకు వెళ్ళి ఆ దేశము చేత చేయబడిన తరువాత స్వాస్థ్యముగా ఇవ్వవలెను. చూడండి, దేవుని యొక్క శక్తిని బట్టి వారు ఏం చేస్తూ వచ్చారంటే, మోషే వారిని గురించి యాజకుడైన ఎలియాజరును, యెహోషువకును, వారి వారి గోత్రముల పితరుల కుటుంబములో ఉన్న ప్రధానులందరికీ ఆజ్ఞాపించి చెప్తున్నాడంట మోషే. ఇదిగో మీరు యుద్ధ సన్నద్ధులై నిలబడండి, దేవుడు ఏం చేస్తున్నాడు? మీకు స్వాస్థ్యముగా ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు అయ్యా. మీరు ఈ నది దాటి యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళినప్పుడు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? జయమిచ్చి, యుద్ధములో జయమిచ్చి మీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. దాని కొరకు మీరు ఏం చేయాలి? ఆ స్వాస్థ్యం కొరకు ఎదురు చూసి యుద్ధమును జయము కూని మనం ముందుకు కొనసాగాలని మోషే వారితో మాట్లాడుతుంటున్నాడు. అక్కడున్న ప్రధానులందరితో, అధికారులందరితో, యెహోషువతో, ఇంకా అక్కడ ఎవరున్నారు? యెహోషువకు, ఎలియాజరును, వారి అధిపతులందరితో మాట్లాడుతుంటున్నారు. నీ జీవితంలో ఏది నిన్ను కలవరపడుతుందో, ఏది నీకు కష్టముగా ఉంటుందో, యుద్ధ వాతావరణం నీ కుటుంబంలో కలుగజేస్తుందో దాన్ని నువ్వేం చేయాలి? జయించాలి. దాన్ని నువ్వు జయించాలంటే నువ్వు మౌనంగా ఉండాలి. మౌన పోరాటం తెలుసా? మౌన పోరాటం అంటే ఏంటి? మాట్లాడు, మౌనంగా ఉంటారు అంటే నువ్వు మౌనంగా ఉండి సాధించాలి. ఎట్లా? మనుషునిగా మౌనంగా ఉంటాం కాదు. నువ్వు మౌన పోరాటం అంటే మనుషులతో మాట్లాడకుండా ఉంటాం కాదు. దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభా, నా కుటుంబంలో, నా ఇంటిలో, నా హృదయంలో యుద్ధం ఏంటయ్యా?
యుద్ధ వాతావరణం ఏంటి? సమాధానం లేదు, నెమ్మది లేదు. నువ్వు మాకు ఇస్తామంటున్న స్వాస్థ్యాన్ని మేము హృదయమారా పొందుకోలేకపోవడం గల కారణం ఏంటి అని చెప్పి ప్రార్థనలో గోజాడితే యుద్ధ వాతావరణం దేవుడు ఏం చేస్తాడు? జయిస్తాడు. ఆ స్థితిని మార్చి జయములను చేసే దేవుడు. ఆ జయించడం ద్వారా స్వాస్థ్యాన్ని మన అనుభవంలోనికి తీసుకువచ్చేది. కనుక ఇది మొట్టమొదటి అనుభవం. దేవుడు తోడుగా గల జనులు ఎవరెవరు? మరియా, మోషే, జకర్యా, ఎలిజబెత్. వారి భయభీతుల్లో దేవుడు వారికి తోడుగా ఉన్నారు. తోడుగా ఉండడం బట్టి దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట? స్వాస్థ్యాన్ని ఇచ్చాడంట. రెండవది చూద్దాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనము. ఈ స్వాస్థ్యం యొక్క అనుభవంలోనే కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే 46వ అధ్యాయము 11వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. కనుక ఆయన మనకి ఏంటంట? స్వాస్థ్యము. ఆ యుద్ధ వాతావరణంలో మనకి ఎవరు తోడుగా ఉంటారంటే దేవుడే మనకు తోడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 29 చూద్దామండి. 18వ అధ్యాయము 29వ వచనంలో, నీ సహాయం వలన మేము సైన్యమును జయింతుము, నా దేవా సహాయం వలన ప్రాకారమును దాటుదుము. నా దేవుని సహాయం వలన ఈ కష్టము, యుద్ధ పరిస్థితులు, ఈ యుద్ధ ప్రాకారములన్నీ, అపవాది శత్రు సమూహం కోడలన్నీ ఉపగోళాలను నువ్వేం చేయాలి? దేవుని సహాయాన్ని కోరుకోవాలి. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతుంది. స్వాస్థ్యము పొందుకోవాలంటే మనం సహాయం ఏం చేయాలి? కాబట్టి నా శత్రువు వెలుగుకు మట్టుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. శత్రువు ఏమవ్వాలి? వెలుగుకు మట్టాలి. నీ మీదకి వస్తున్న శత్రువు మాట్లాడదే కాలు దువ్వి నీ మీదకి మళ్ళీ పదే శత్రువు ఏం చేస్తుంది? నేను బలయపరచాలని, నీ కుటుంబంలో యుద్ధ వాతావరణం కలుగు చేయాలని చూస్తున్నప్పుడట శత్రువు వెలుగుకు మళ్ళేదాకా శత్రువు ఏం చేయబడాలా? నశించిపోయారు. జోగిపడి నశించిపోవాలి. జోగి పడిపోయి నశించిపోయేంత వరకు అట్లా నువ్వేం చేయాలి? ప్రార్థనను ఆపకూడదు. ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితులు బట్టి కుటుంబంలో దేవుని సన్నిధిని కోరుకోవాలంటే శత్రువు సమూహముగా దాడి చేస్తున్నప్పుడు ఆయన సహాయాన్ని కోరుకొని, దేవా నీ సహాయం వల్ల నన్ను జయిస్తానయ్యా, శత్రువు జోగిపడి నశించేంత వరకు, శత్రువు వెనుకకు మళ్ళేంత వరకు నేను నీ సన్నిధిని వదిలిపెట్టకుండా ప్రార్థిస్తే ఆయన తోడుగా గల జనులు ఏం చేస్తారంటే స్వాస్థ్యాన్ని పొందుకుంటారు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకుంటూ వచ్చాం. ఆ రీతిగా చదువుదాం రండి. 16వ అధ్యాయము 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేశావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఏమున్నాయంట? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు. స్వాస్థ్యం అనుభవించేవారు ఎప్పుడు నిత్యము సుఖములనే అనుభవిస్తారు. చూడండి, సంతోషము కలిగి ఉంటారు. అటు స్వాస్థ్యము అనుభవించాలంటే దేవుని సహాయాన్ని కోరుకోవాలి, దేవుని ప్రసన్నతను కోరుకోవాలి. అయ్యా శత్రువు జోగిపడాలి, శత్రువు వెలుగుకు మళ్ళేంత వరకు, నువ్వు నాకు ఇచ్చే స్వాస్థ్యాన్ని పరిపూర్ణంగా అనుభవించేంత వరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయకోవాలి. అప్పుడు ఆయన చేతుల నిత్య సుఖములు మనము అనుభవించేవారు. కనుక రెండవ చూద్దాం ఉద్దేశం, దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో. లూకాసు వార్త 15వ అధ్యాయం మొట్టమొదటేమో దేవుడు తోడుగా గల జనులను చూస్తాడు. దేవుడు తోడుగా ఉంటే ఆయన మొట్టమొదటి మనకి ఏమి ఇస్తాడు? స్వాస్థ్యం ఇస్తాడు. రెండవదిగా చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పుట్టినప్పుడు అంట ఆయన స్వాగతించడానికి పరలోక సైన్య సమూహం అంట ఎక్కడికి దిగి వచ్చింది? భూమి మీదకి పశువుల పాక దగ్గర దిగి వచ్చింది. దేవుని సన్నిధిలో తారతమ్యాలు లేవు. నువ్వు ధనికుడవని, నువ్వు బిక్కువని, నువ్వు భేదవని, నువ్వు ఎట్టివాడవని, నువ్వు అట్టివాడవని, నీకేంటి
నువ్వు ఎన్నిక లేని వారివని తారతమ్యం లేదు. పరలోక సైన్య సమూహం అంతా ఎక్కడ దిగి వచ్చింది? భూమి మీదకు, పశువుల పాకలకు. పరిశుద్ధులైన దేవుడు ఆ స్థలాన్ని ఎంచుకున్నాడని ఆ సైన్య సమూహం ఏం చేసిందంట? భూమి మీదకి దిగి వచ్చిందంట. ఈనాడు అటువంటి సైన్య సమూహం మరలా భూమి మీద దిగి రావాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రభువారైతే 2005 సంవత్సరాల క్రితం భూమి మీద దిగి వచ్చాడు. దాని విషయమే మనం సంతోషంతో ఈ దినము మరలా దేవుని సన్నిధానంలో కూడుకుంటూ వచ్చాం. అప్పుడు దిగి వచ్చిన సైన్య సమూహం మరలా దిగి రావాలంటే ఇక్కడ చెప్తుంటున్నాడు, కింద లూకా భక్తుడు అంటున్నాడు, ఎవరైతే పాపులని గ్రహించి మారు మనసు పొంది రక్షణ పొందుతారో నిన్ను బట్టి మళ్ళా పరలోక సైన్య సమూహం ఏమవుతుందంట? సంతోషించి దిగి వచ్చి సంబరం చేసుకుంటారు. అదే మాట్లాడుతుంది అక్కడ. అటువరే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఆనాడు పరలోకమందు దూతల కంట క్రీస్తు ప్రభువారు జన్మించినందుకు సంతోషం కలిగితే, ఈనాడు పాపి పరిశుద్ధుడిగా మారు మనసు పొందినందుకై ఏం కలుగుతుందంట? పరలోకంలో మోక్ష సంతోషం. దేవా, ఎంతకాలం నేను పాపిగా జీవించాలయ్యా, పరలోకం సంతోషించాలంటే నేనేం చేయాలి? మారు మనసు పొందాలి. ఈనాడు విసిరి మారితే నీ తల్లి నిన్ను బట్టి సంతోషించవచ్చు, నువ్వు కుటుంబంలో అన్ని సఖ్యంగా తెచ్చి పడేస్తుంటే నీ భార్య నిన్ను బట్టి సంతోషించవచ్చు, నువ్వు వారం మందిరానికి వస్తుంటే నిన్ను బట్టి సేవకుడు సంతోషించవచ్చు. పరలోకం సంతోషించాలంటే నువ్వేం చేయాలి? పరలోకం సంతోషించాలండి మారు మనసు పొంది బాప్తిసం తీసుకో. అప్పుడు పరలోక రాజ్యం అంతా సంతోషించిందంట నిన్ను బట్టి. చూడండి దేవా, రెండవ ప్రార్థన ఏంటో తెలుసా? ఆనందము ఈ లోకంలో అనేక రీతిలుగా నష్టపడిపోతున్న నా జీవితం సరిచేయబడి మందిరానికి వస్తే నా నడకను బట్టి, నా స్థితిని బట్టి నా తల్లి, నా కుటుంబీకులు, నా భార్య, నా బిడ్డలు ఎంత సంతోషిస్తున్నారో నేను కూడా సంతోషిస్తున్నాను. ఇంతకంటే మించిన సంతోషం నీకు కలగాలంటే నేనేం చేయాలి? మారు మనస్సు రక్షణ అనుభవం నా జీవితంలో రావాలి. అప్పుడు పరలోక రాజ్యం అంట సంతోషిస్తుంది, గొప్ప సంతోషం కలుగుతుంది. ఈనాడు మనం చేయవలసిన ప్రార్థన ఇది. దేవుడు తోడుగా వచ్చిన ప్రజలను చూస్తూ వచ్చాం. దేవుడు తోడుగా ఉన్న వారికి ఇచ్చే స్వాస్థ్యం ఏంటో చూసాం. ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే అపవాది ఏం చేయాలంట? వెనుకకు పడేదాకా, అపవాది జోగిపడి నశించిపోయేదాకా మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన సహాయం కోరుకోవాలి, ఆయన తోడును మనము కోరుకోవాలి. రెండవదిగా ఆనందం. రెండవది ఏంటి? ఆనందం, సంతోషం. ఈ ఆనందం, సంతోషం క్రిస్మస్ అని ఈ దినమే కాదు, పరలోకము మొత్తం ఆనందించాలంటే నువ్వేం చేయాలి? రక్షణ, మారు మనసు రక్షణ. ఇది మాత్రం ఈ జీవితంలో బహుత్వరితంగా. అందుకనే కలుగదు రక్షణ ఏ నామంలో? కలుగును క్షమాపణ క్రీస్తు నామంలో. ఏ నామంలో రక్షణ కలగదు? ఏ నామంలో క్షమాపణ కలుగుతుందంటే క్రీస్తు నామంలో. యేసుక్రీస్తు నామంలో నీకు క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు నామంలో నువ్వేం చేయబడతావు అంటే రక్షింపబడతావు. యేసు నామంలో నువ్వు బాప్తిసం పొందుకోవాలి. యేసుక్రీస్తు నామం తప్ప ఏ నామము నిన్ను పరలోక రాజ్యంలోకి చేర్చలేదు. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉండడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఏం చేశాడు? నేను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఏమి ఇష్టం? నీతో ఉంటాం, మన మధ్యలో ఉంటాం, నువ్వు సంతోషంగా ఉండి చూడడం ఆయనకు ఇష్టం. అందుకే పార్కుని ఎవరు ఇష్టపడతాడండి? తాగి రోడ్లప్పుడు పడి తిరుగుతున్న వాళ్ళు ఎవరు ఇష్టపడతాడు? ఒక దినాన గుంటూరు పరిచయ సాయంకాల సమయంలో ఒక పని విషయమై గుంటూరు వెళ్ళి వస్తుంటే మంచి యవనస్తుడు, ఉద్యోగం చేసుకున్న యవనస్తుడు, ఏ చదువు సంఖ్య లేదు, కుటుంబంలో అనేకమైన బలహీనత, కుటుంబంలో పరిస్థితులను బట్టి, అప్పులు బట్టి, ఆర్థికమైన పరిస్థితులను బట్టి మనసు నెమ్మది లేక ఏదో తాగి పడ్డాడంటే అనుకోవచ్చు. యవనస్తులండి. ఈనాడు చూడండి అనేకులు ఏం చేస్తున్నారు తెలుసా? అపవాది ఈడ్చికెళ్తుంది. అదొక సంతోషమైన లోకంలో సంతోషంగా చూపిస్తుంది. ఆ యవనస్తుని చూస్తే హృదయం ద్రవించిపోయి దొంగ వచ్చేసింది. అసలు ఆ తల్లి గుండె ఎంత బాధపడి ఉంటుంది. ప్రభా, ఇంత కన్నీళ్ళు ఎందుకు? ఇంతగా ఈ బిడ్డ ఇంటికి విధిగా శత్రువు ఏం చేస్తుంది? రోడ్డు పక్కన పడ్డావి
ఆ బండిని ఆనుకొని బాస్పట్లు వేసుకుని మట్టిలో కూర్చున్నాడు. నెలకెంత తెలుసా? 50-70 వేల శాలరీ. నెలకి 50-70 వేల శాలరీ ఎర్న్ చేసే సహోదరుడు ఎక్కడ కూర్చున్నాడు? రోడ్డు పక్కన, మెయిన్ రోడ్డు పక్కన బండి ఆపి, ఆ బండి కూడా 1-2 లక్షలు విలువ చేసే బండి. చూడు, క్రికెట్ బెట్టింగ్ లేదో బహుశా ఫోన్లో తూగుతున్నాడు, ఫోన్ చూసుకుంటున్నాడు. భలే బాధ వేసింది. దిగి మాట్లాడి ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పి మాట్లాడి మళ్ళీ ఇంటికి పంపించాలనిపించింది. కానీ మనల్ని చూస్తే తను ఏమవుతాడో, మళ్ళా తర్వాత ఏ స్థితిలో మళ్ళా దూరం అయిపోతాడేమో అని చెప్పి ఉద్దేశంతో మనసులో ప్రార్థన చేసుకొని ప్రభు ఈ స్థితి నుంచి కుమారుని విడిపించమని అక్కడి నుంచి వచ్చేసాను. ఒక నిమిషం ఇట్లా చూడగానే హృదయం ఒకసారి బాధకు వచ్చేసింది. కన్నీరైపోయింది హృదయం. మనకు తెలిసిన వాళ్ళని బట్టి ఇట్లా ఉంటే లోకంలో ఎంతమంది ఉన్నారండి ఈ స్థితిలో? వారిని బట్టి మనం ఎంత బాధపడుతున్నాం. వారు మార్పు చెందితే మన కుటుంబాలు ఎంత సంతోషిస్తున్నాయో, వారు రక్షింపబడితే అంతకన్నా మరి ఎక్కువ ఆనందం అంట పరలోకం. అంత గొప్ప ఆనందాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడి ఆయన ఎక్కడికి వచ్చాడు? లోకంలోకి వచ్చాడు. ఇది కదా సంతోషం, ఇది కదా ఆనందం. ఇటు ఆనందాన్ని మనకి ఇవ్వడానికి ప్రభువారు మన వలె రక్త మాంసము గలవాడే, మన వలె శరీరములో పుడుతూ వచ్చాడు. మరి ఒక వచ్చిన భాగం చూద్దామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయగలను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు ఏం చేయాలి? కీర్తనలు పాడాడు. శ్రమ వస్తే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. సంతోషం కలిగితే ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. ఒకప్పుడు లోకములో రక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను రక్షించుకున్నాడు. పాపిగా మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత నీ నోట్లో ఏముండాలి? కీర్తన. సంతోషం కలిగినప్పుడల్లా ప్రభువును స్తుతించు, కీర్తించు. అప్పుడంట ఆయన సంతోషిస్తాడు. ఆనందంలో ఉన్న రెండవ అనుభవం ఏంటో తెలుసా? శ్రమ వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయి, సంతోషం వచ్చినప్పుడల్లా పాటలు పాడు. నీ జీవితంలో ఎక్కువ శ్రమ వస్తుందా, సంతోషం వస్తుందా? ఏమొచ్చిందండి? నాకు తెలిసి సంతోషమే వచ్చింది. శ్రమ ఎప్పుడు వచ్చిందండి? అవిధేయతకు చోటిస్తే శ్రమ వచ్చింది. దేవుని ఆజ్ఞను విడిచిన నడుచుకుంటే శ్రమ వస్తుంది. దేవుని మీద ఆధారపడకుండా నీ మార్గము చెరుపు వేసుకుంటే శ్రమ వస్తుంది. ప్రతినిత్యము జరుపుకున్నావా? ప్రతినిత్యము దేవుని మాట వినకుండా జీవిస్తున్నావా? కాదు కదా. ఎప్పుడో నీ జీవితంలో ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో అవిధేయతకు చోటించినప్పుడే శ్రమ వస్తుంది. కనుక జీవితంలో ఎక్కువ శాతం సంతోషం, ఆనందమే ఉంటుంది. కనుక నువ్వు సంతోషించి ఆనందించే ప్రతి సందర్భంలో దేవుడు ఏం చేయమంటున్నాడు? కీర్తనలు పాడమంటున్నాడు. ఆయన నోట స్తుతి చెల్లించాలంట. ఆయనకి ఏం చేయాలి? ఈ నోటి నిండా స్తుతులు చెల్లించాలి, కీర్తించాలి, పాటలు పాడాలి. అప్పుడే దేవుని బిడ్డలుగా మనకి ఏం కలుగుతుందండి? ఆనందము, సంతోషం కలుగుతుంది. కనుక మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో ప్రభువా నీ సన్నిధి తోడు నాకు కావాలి, నీ సన్నిధి అనుభవం నేను అనుభవించాలి. ఇదే మోషే కోరుకున్నాడు. అయ్యా బయట వెళ్ళమంటున్నావు, 6 లక్షల కాల్వలం, నడవలేని వారి సంఖ్య, బిడ్డల సంఖ్య మొత్తం వేసుకుంటే 20 లక్షల జనాంగాన్ని ఒక్క వ్యక్తే నడిపిస్తున్నాడు. ఇంతమందిని నేను వేసుకొని ఈ ఐగుప్తు నుండి బయట వెళ్ళి అరణ్య మార్గంలో నడవాలంటే నీ తోడు నాకు కావాలి. నువ్వు నా తోడు ఉంటేనే, నువ్వు నాతో వస్తేనే నేను బయలుదేరుతాను. నీ కటాక్షం నాకు కలిగితేనే నేను వెళ్తాను అంటున్నాడు మోషే. మరి కూడా నీకు ఆ దేవుని కటాక్షం నీ మీదకి వచ్చిందమ్మా, నువ్వు దేవుని ధైర్యం పొందుకున్నావు అంటే ఇది ఎలా సంభవించింది? అసలు ఇది సాధ్యమయ్యే కాదు. కన్యకి ఎక్కడైనా బిడ్డలు కలిగిందా అని సందేహంతో, భయంతో ఉన్నప్పుడు దయాప్రాప్తురాలు అనే శుభం నిన్ను గురించి వారందరూ ధనిరాలంటారంట. అక్కడ లూకా సువార్తలోనే తర్వాత వచనాల్లో ఉంటుంది, ఆమెను చూసిన వారందరంట ధన్యురాలంట. అందుకని మరియ కూడా తల్లిగా భావించి ఆమె చేస్తారు, పూజిస్తారు. మరియమ్మ తల్లి యేసుక్రీస్తు ప్రభువాన్ని
జన్మను ఇచ్చిందంటే ఆమె ఎంత పవిత్రురాలు, అంత పవిత్రురాలుగా మనం కూడా ఉండాలని చెప్పి ఆమె ఏం చేస్తారు, తల్లిగా పూజించి భావించి ఆమెను గణపరిచే వారు కూడా ఉన్నారు లోకంలో కదా. చూడండి, దేవుడు ఆమె గర్భాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమెలో ప్రత్యేకత. మోషే కూడా అంటున్నాడు, మనల్ని ప్రత్యేకించడానికే. ఇప్పటిదాకా మిళితమై కలిసిపోయి ఉన్నాం, ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి, ప్రత్యేకించబడాలి. దేవుడి లోకంలోనికి బాలుడిగా నీ కొరకు రావడానికి గల కారణం ఏమిటంటే నిన్ను ప్రత్యేకించడానికి. ఇంకా నువ్వు ఏ విషయాలు ప్రత్యేకింపబడకుంటున్నావో వాటి విషయమే ప్రభా హృదయమాన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. అయ్యా, ప్రత్యేకించి పడడానికే మోషేతో మాట్లాడావు, బయట వెళ్ళమన్నావు కదా. అప్పుడు నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే నేను వెళ్తాను. మరియు కూడా తనకున్న కృష్ణ పరిస్థితుల్లో నీ సన్నిధి నాకు తోడుగా ఉంటేనే దీన్ని నేను చేయగలను, లేకపోతే నేను భరించలేనయ్యా అన్నప్పుడు నీకు శుభమమ్మ. దేవుని దయను కృపను పొందుకున్నావు. పుట్టబోయే బిడ్డ అనేక ప్రజలకు ఏం చేస్తాడు, రక్షకుడుగా ఉంటాడు. అనేక ప్రజలకు సంతోషకరమైన స్వర్తమానం అమ్మాయిన నేను బట్టి నువ్వు ఏమాత్రం భయపడద్దు, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. అనేకులు భయపడుతున్నప్పుడు వారిని ధైర్యపరిచాడు దేవుడి మాట. దేవుడు తోడుగా ఉంటేనంట స్వాస్యం అనుభవిస్తామంట, పరలోక రాజ స్వాస్యాన్ని. దేవుడు నీ కొరకు మహత్తైన కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఇప్పుడంటే అపవాదిని వెనుకకు మళ్లింపచేసేదాకా. ఎప్పుడో తెలుసు, అపవాది జోగి నశించిపోయేదాకా నువ్వు ప్రార్థనను ఆపకుండా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు, అపవాదిని ఓడింపజేస్తాడు. నీకు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. నిత్యము నీ నోట దేవుడి కీర్తిని ఉంచుతాడు. ఇటు ధన్యకరమైన స్థితిని నీ జీవితంలో కలుగు చేయడానికి దేవుడి లోకంలోనికి జన్మిస్తూ వచ్చాడు. కనుక మనమందరము చేరవచ్చిన మనమందరం ఏం చేయాలంటే, ప్రభా నీ జన్మ అనేకులకు ఏమైంది, రక్షణార్థమైంది. ఈ జన్మ అనేకులకు సంతోషకరమైనది, ఆనందకరమైనది. అదేంటిదో నిజముగా నాకు ఇదను తెలియపరచు. ఆ రీతిగా నేను కలిగి జీవించడానికి నన్ను మమ్మల్ని బలపరచు, నా కుటుంబాన్ని బలపరచు, నన్ను స్థిరపరచు, నా జీవితాన్ని కట్టమని, రక్షణ మార్గమును అనుభవంలో తీసుకురమ్మని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటను దీవించి మనకు సహాయం చేయుగా. ఆమేన్.